ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సత్యానంద్ గారు ఒక కామెంట్ పెట్టారు. అది ఏమిటి అంటే, కుండలిని మార్గము, క్రియాయోగ మార్గము రెండూ కూడా ముక్తికి సంబంధించినటువంటి మార్గాలే కదా. అయితే ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం అనేది మంచిది, ఏ మార్గం ఎంచుకోవటం అనేది మంచిది అనేటువంటి ప్రశ్న ఒకటి అడిగారు. దాని సారాంశం అయితే ఇక్కడ కుండలిని అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈ పదం మీద అనేక రకాలైనటువంటి సాధనలు అనేవి చలామణిలో ఉన్నాయి. మంత్ర సాధన చేసే వాళ్ళకి కుండలిని అనేది ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. అది కుండలినిలో ఒక భాగమే. శ్రీ విద్య చేసేవాళ్ళు ఆ శ్రీ విద్య అద్వైత శ్రీ విద్య అవ్వచ్చు, లేకపోతే పూజాపరంగా చేసేటువంటి నవావరణ పూజ చేస్తారు. ఇది కూడా స్వయంగా అమ్మవారు కుండలినికి సంబంధించినటువంటి సాధన. క్రియాయోగ కూడా కుండలినికి సంబంధించినటువంటి సాధనే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పేరు ఏదైతే ఉందో ఆ పేరులోనే మార్పు ఉంది తప్పితే ఇవన్నీ కూడా కుండలినికి సంబంధం. మోస్ట్ ఆఫ్ ది సాధనలు ఏవి చేసినా కానీ అవి కుండలినికి సంబంధించినవే అయి ఉంటాయి. కాకపోతే దాని పేరు వేరే ఉంటుంది. కానీ కొన్ని సాధనలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు బుద్ధుడి యొక్క విపసన అనేటువంటి సాధన ఒకటి ఉంది. ఇది కుండలినికి సంబంధించినటువంటి సాధన కాదు. ఇది ఓన్లీ మన ఎరుకకి అంటే కాన్షియస్కి సంబంధించినటువంటి సాధన. ఇది దీంట్లో కుండలిని అనే ప్రస్తావన ఉండదు. ఇలాగా ఉండేటువంటి సాధనలు ఏవో కొన్ని ఉన్నాయి తప్పితే మిగిలిన సాధనలన్నీ కూడా కుండలినికి సంబంధించినటువంటి సాధనలే. మీరు చెప్పేటువంటి కుండలిని సాధన అని దేని గురించి చెప్తున్నారు అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు హఠయోగం, సాష్టాంగ యోగం ఇలా ఉన్నాయి కదా, ఇవి కూడా కుండలినికి సంబంధించిన సాధనలే. అయితే కుండలిని ప్రేరేపించేటప్పుడు సాధనల్లో క్రియాయోగకి మామూలుగా చేసేటువంటి కుండలిని లాంటి సాధనలకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, క్రియాయోగ అనేది ఫ్లైట్ వే అని చెప్తారు పరమహంస యోగానంద గారు. అంటే అన్ని సాధనల కంటే కూడా చాలా స్పీడ్గా మనల్ని గమ్యానికి తీసుకువెళుతుంది అని క్రియాయోగ గురించి చెప్తారు. మామూలుగా చేసేటువంటి సాధనలో ఏమిటి అంటే, మనకి సాధనకి సంబంధించినంత వరకు కొన్ని బేసిక్ లెవెల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు హఠయోగ తీసుకుందాం. హఠయోగ తీసుకుంటే హఠయోగాలో మీకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే మీకు ఈ యమ నియమాలు పాటించేటప్పటికే మన జీవితంలో చాలా సమయం తీసుకుంటుంది. ఈ యమ నియమాలు అనేవి పిల్లర్స్ లాంటివి. దీంట్లో బ్రహ్మచర్యం, అబద్ధం ఆడకుండా ఉండటం, ఇంకా అహింస పాటించటం, ఈ మత్తు పదార్థాలు స్వీకరించకుండా ఉండటం, ఇలాంటి కొన్ని క్యారెక్టర్ బిల్డింగ్కి సంబంధించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను ఆచరించేటప్పటికే చాలా సమయం పడుద్ది. యమ నియమాలు అయిపోయినాయి, తర్వాత ఆసన సిద్ధి, తర్వాత ప్రాణాయామంలో ప్రావీణ్యత, ఇలాగే వెళుతూ ఉంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకి. ఏది ఈ హఠయోగ ప్రకారం మనం ఆసనాలు ఇవన్నీ నేర్చుకొని చేసుకుంటే, కాకపోతే ఈ హఠయోగాకి సంబంధించినటువంటి సాధన అనేది చాలా దృఢంగా మీకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఎవరైనా కానీ కుండలిని సాధన చెయ్యాలి అంటే వాళ్ళు చెయ్యాల్సిన విషయం ఏంటంటే, బాడీని ఫస్ట్ ప్రిపేర్ చెయ్యాలి. వచ్చేటువంటి శక్తిని తీసుకునేటువంటి శక్తి, ఆ శక్తి వచ్చి ఈ శరీరం మీద పడితే దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఉండాలి. ఆ శక్తికి తగ్గట్టుగా శరీరాన్ని ఫస్ట్ దృఢంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆసనాల ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా, రకరకాలైనటువంటి ప్రక్రియల ద్వారా అది చేయటం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. కాకపోతే ఇది కరెక్ట్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఒక చోట ఒక విత్తనం వేస్తున్నాము అంటే దానికి ఫస్ట్ మంచి సారవంతమైనటువంటి నేల కావాలి,
నీటి సదుపాయం ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. ఈ సదుపాయాలన్నీ ఉన్న తర్వాత మనం దాన్ని దున్ని విత్తనం వేయడం అనేది జరుగుతుంది. ఈ మంచి సాయిల్ అంటే మంచి మట్టి కానీ, నీరు కానీ, సూర్యరశ్మి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లాంటివి. తర్వాత మీరు సాధనకు సంబంధించినటువంటి సీడ్ ఏదైతే ఉందో అది కుండలిని అనేటువంటి సీడ్ దాంట్లో వేస్తున్నారు. వేసినప్పుడు అది వాతావరణం అంతా అనుకూలంగా ఉండటం వల్ల అదికి పెరిగి పెద్దయ్యి మనకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా కావలసినటువంటి ఫలాలను ఇస్తుంది. క్రియాయోగోత్తమిక ఇది మీరు తీసుకున్నటువంటి కుండలిని కావచ్చు, ఏ కుండలిని అయినా కావచ్చు, ఈ డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి. హఠయోగాలో, అష్టాంగ యోగాలో మటుకు కొంచెం లాంగ్ పీరియడ్ ఆఫ్ జర్నీ ఉంటుంది. అయితే మనకి క్రియాయోగకి సంబంధించినంత వరకు క్రియాయోగ డిజైన్ చేయబడినటువంటి విధానం ఏమిటి అంటే, మనకి కొన్ని పద్ధతులు ఏదైతే మనని ఈ కుండలిని చాలా ఫాస్ట్గా ఎలా అయితే ఎవేకన్ చేయగలదు, అలా ఎవేకన్ అవ్వటానికి ఎలాంటి ప్రాణాయామ అయితే తొందరగా ఎవేకన్ అవుతుంది, ఎలాంటి ముద్రలు అయితే తొందరగా ఎవేకన్ అవుతుంది, ఇలాంటి కొన్ని విషయాలన్నింటినీ పొందుపరిచి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది స్పీడ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్, చాలా స్పీడ్గా కూడా తీసుకెళ్తుంది. కాబట్టి క్రియాయోగ చాలా ప్రాచుర్యంలోకి రావటానికి రీజన్ ఏమిటి అంటే, మనకి కలియుగంలో ఉన్నటువంటి టైం చాలా తక్కువగా ఉంటుంది. మనకి సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళకి సాధన చేయడానికి సమయం చిక్కడమే చాలా కష్టం. దీని వెనకాల ఉండేటువంటి విషయాలు ఏంటి అంటే, ఆహార నియమాలు అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కలియుగంలో అనుకూలంగా ఉండవు. కాబట్టి మనకి టైం తక్కువగా ఉంటుంది. కాబట్టి క్రియాయోగ అనేది ఏంటంటే తక్కువ టైంలో చాలా ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రియాయోగ అనేది తీసుకోవటం ద్వారా మనం ఏంటంటే చాలా స్పీడ్గా మన యొక్క గమ్యాన్ని చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగ ఉన్నటువంటి పవర్ఫుల్ టెక్నిక్స్నే క్రియాయోగలో వాడటం జరిగింది. కాబట్టి క్రియాయోగ ఎటువంటి వాళ్ళు చేసినా కానీ, ఎంత పాపపు పనులు చేసి, ఎంత నీచమైనటువంటి పనులు చేసిన వాళ్ళు కూడా క్రియాయోగ చేస్తే మనసు, చిత్తం అనేది శుద్ధి పొంది వాళ్ళ పాపాలన్నీ కడిగేయబడి వాళ్ళు ముక్త స్థితిని పొందటానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇది కుండలినికి క్రియాయోగకి మధ్య ఉన్నటువంటి సంబంధం, తేడా కాదు ఇది. కుండలిని అన్నా క్రియాయోగ అన్నా ఒకటే, పేర్లు మాత్రమే మార్పు. ఇక్కడ కనిపించే వాటిల్లో అన్నిటిలో అంతే, పేర్లు మాత్రమే ఆ మార్పు. చివరికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా కుండలిని అనే దాని వైపే అందరూ నడుస్తారు. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మరింత మంది మనలాంటి ఆధ్యాత్మిక మిత్రులకు ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.